మన ఆచారాలు సంప్రదాయాలు బాగా తెలిసిన చైత్ర నడుగు కావాలంటే విరాజ్, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నువ్వు మళ్ళీ తాలి కట్టడంలో ఏముందిరా? చైత్ర మెడలోనే కదా మాంగళ్య ధారణ చేసేది. అటు చెప్పకు. నీకు తెలియదన్నయ్యా ఏం జరుగుతుందో. అసలు పొరపాటున తాళి పేరుకుపోయింది. దానికి మళ్ళీ గౌరీ పూజ, మాంగళ్యధారణ ఇవన్నీ అవసరమా? అవసరం అమ్మా. ఇది నా మాట కాదు, అమ్మవారి ఆజ్ఞ. తాళి కట్టిన అసలు చైత్ర చచ్చింది. ఈ డమ్మీ మెడలో మాంగళ్యధారణ జరిగితే బావకి రెండో పెళ్లి జరిగిపోయినట్లే. పంతులు గారు, ఎందుకు అమ్మవారి ముందు పెరిగిన పూసలన్నీ ఉంచి పూజ చేసి తాలిబొట్టుగా తనే వేసుకోవచ్చు కదా? మళ్ళీ ఈ మాంగళ్యధారణ అవి ఇవి ఎందుకు? పంతులు గారికి తెలీదా? పెద్ద ఆరిందలాగా చెప్పొచ్చా? స్మైలీ, చైత్ర విరాజ్ విషయంలో మాట్లాడే హక్కు కూడా లేదు. మాట్లాడుకో. తనేం తప్పుగా మాట్లాడలేదు కదా ఆనంద్. ఓసేవ్, మీరు కామ్గా ఉండండి. పంతులు గారు వివరంగా చెప్పారు. ఆయన చెప్పినట్టే చేద్దాం. ఎవ్వరూ ఏమీ మాట్లాడకండి. పంతులు గారు, ఆ మాంగళ్య ధారణకి మంచి రోజు ఏమైనా చెప్తారా? వచ్చే శుక్రవారం నాడు చాలా మంచి రోజమ్మా. ఆ రోజు వర్జన లేకుండా మంచి ముహూర్తంలో మాంగళ్యధారణ జరిపిద్దాం. వచ్చే శుక్రవారమే విరాజ్ చైత్రల పెళ్లి రోజు కూడా పంతులు గారు. శుభం. సూపర్గా కలిసి వచ్చింది. విరాజ్, యు ఆర్ లక్కీరా. అవునరా పెద్దోడా, పెళ్లి రోజే తన భార్యను తిరిగి పెళ్లి చేసుకునే అదృష్టం నా మనవడికి వచ్చింది. ఇది అదృష్టం కాదు బామ్మ, దురదృష్టం. ఎలా చెప్పాలి మీకు? ఏమని చెప్పాలి? చెప్తే ఏమవుతుందో అన్న అర్థం కాని స్థితిలో మౌనంగా ఉండిపోతున్నాను. ఏంది దోస్త్, గిట్లిరుక్కున్నాం. ఏం చేయాలి ఇప్పుడు? పంతులు గారు, మరి రేపు బోనం చైత్రతో ఎత్తించొచ్చా? ఆ దైవకారానికి అడ్డేమీ లేదమ్మా. చక్కగా పాల్గొనొచ్చు. కాకపోతే శుక్రవారం వరకు అమ్మవారి చెంతన ఉంచినటువంటి పసుపు తాడుకి పసుపు కొమ్మును కట్టుకుని మెడలో వేసుకోవాలి. వచ్చే శుక్రవారం మాంగళ్య ధారణ వైభవంగా జరిపిద్దాం. మీ ఇష్టమమ్మా. సరే, నేను వెళ్ళొస్తానమ్మా. నాకు వేరే కార్యక్రమం ఉంది. నమస్కారం. అలాగే పంతులు గారు. అమ్మ చైత్ర, ఆ పెరిగిపోయిన తాళిచ్చేసి ఈ పసుపు కొమ్ముని నీ మెళ్ళో వేసుకోమ్మా.
దోస్త్, గుబులైపోతున్నావు కదా? నాకు కూడా నీ లెక్కనే ఉంది. అక్కడ ఏం మాట్లాడాలో అర్థం కాలే, ఏం సమజ్గాలే అసలు. ఇదేంది దోస్త్ అసలు? నాకు నేను ఉత్తినే వేసుకున్న తాళి తెగిపోతే దానికే మీ వాళ్ళు ఇంత ఆగమైపోయినరు. అసలు దానికి నీకు ఏ సంబంధం లేదు. అదేమైపోతే ఏంది? అది నీకు నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. నువ్వు చెప్పేది నిజమే దోస్త్. ఇందాక గాతాలికి ఇప్పుడు ఈ పసుపు తాడికి ఎటువంటి తేడాలే, రెండూ ఒకటేగా. నువ్వు వీటి గురించి ఆలోచిస్తున్నావు, నేను వచ్చే వారం కట్టాల్సిన తాళి గురించి ఆలోచిస్తున్నాను. ఆ తాళి నీ అంతట నువ్వు వేసుకో. నా చేత్తో నేను మంత్రాల సాక్షిగా పంతుల సమక్షంలో మా వాళ్ళందరి ముందు నీ మెడలో 3 ముళ్ళు వేయాలి. మన జీవితాలు వేరు, మన గమ్యాలు వేరని మా వాళ్ళకి తెలీదు. అందుకే ఇలాంటి కార్యం తలపెట్టారు. దీన్ని ఎలాగైనా ఆపాలి, ఆపకపోతే మన జీవితాలు ఏమైపోతాయోనని భయమేస్తోంది. నా ఈ పరిస్థితికి కారణం నేను. మనిద్దరం ఎప్పటికీ కలవని భూమి ఆకాశం లాంటి వాళ్ళం. దూరంగా ఉండి చూసే వాళ్ళకి దగ్గరగా కలిసే ఉన్నట్టు కనిపిస్తాం, కానీ దగ్గరగా వచ్చి చూస్తే ఎంత దూరం వెళ్ళినా ఎన్నటికీ కలవమని మనల్ని చూసే వాళ్ళకి తెలియట్లేదు. నా జీవితంలో చైత్ర తప్పించి ఎవరు ఉండకూడదని నిన్ను చైత్రలా నమ్మిస్తున్నాను. ఇప్పుడు అదే మనకి సమస్యలా మారింది. ఈ సమస్య నుంచి ఎలాగైనా బయటపడాలి. అవును దోస్త్, ఎట్లయినా ఈ గండం నుంచి బయటపడాలా. నువ్వే ఏదో ఒకటి చేయాలా. ఇందులో నుంచి బయటపడడానికి నాకే దారి కనిపించట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం కాక బ్లాంక్లో ఉన్నాను. అట్లనకు దోస్త్, నువ్వు దలుచుకుంటే ఏదో ఒకటి చేస్తావు. నాకా నమ్మకం ఉంది. లేకుంటే ఇద్దరు జీవితాలు ఏమైపోతాయో నువ్వే ఆలోచించు. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడేంటి? ఏం చేస్తాడు? ఇది నేను ఊహించని పరీక్ష. ఎట్లా దీన్ని దాటుతానో తెలియదే. అసలు ముందు ముందు ఏమైతుందో ఏందో. ఏంటి పిన్ని ఇది? ఏం జరుగుతోంది మన ఇంట్లో? దాని మెడలో తాళే పెద్ద నాటకం. అది పేరుకుపోయిందని మళ్ళీ విరాట్ చేత ఈ డమ్మీ దాని మెడలో తాళి కట్టించడం ఏంటి? అది సరే పిన్ని, మనం ఇక్కడి నుంచి ఏం చేయాలని బయలుదేరాం, కానీ అక్కడికి వెళ్ళి ఏం చేసాం? అక్కడ చివరికి జరిగిందేంటి? ఆ డమ్మీ దానికి అన్ని ఫేవర్గా జరుగుతున్నాయేంటి? మనం ఊహించనిది, మనం చూడలేనిది ఏదో మన చుట్టూ జరుగుతోంది అనిపిస్తోంది పిన్ని. ఏం జరుగుతుంది? నాకు బలంగా ఒకటి అనిపిస్తోంది పిన్ని. ఏంటది? చచ్చి చైత్ర దెయ్యమై ఈ డమ్మీ చైత్రలో దూరింది అనిపిస్తోంది. అలాంటివి నువ్వు నమ్ముతావా? నమ్మను పిన్ని, కానీ జరుగుతోంది చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. ఇది వరకు కనీసం మనం వేసిన ప్లాన్స్లో సగమైన వర్కౌట్ అయ్యేవి. కానీ ఈ మధ్యన ఈ డమ్మీ చైత్ర వచ్చిన తర్వాత ఒక్క ప్లాన్ అయినా వర్కౌట్ అవ్వకపోగా అన్ని ప్లాన్లు రివర్స్ అవుతున్నాయి. చూడు, ఈ రోజు మనం ఆ నగల గురించి వెళ్ళాం, కానీ దానికి మళ్ళీ మాంగళ్య ధారణ అయ్యింది. ప్లాన్ రివర్స్ అయిపోలే. ఇదంతా ఏంటసలు? అంతా నా కర్మ. మీరేదో ఆ నగల విషయంలో కల్పించుకుంటారని నేను మిమ్మల్ని పిలిస్తే అదే నేను చేసిన పెద్ద తప్పు. అలా అంటావేంటే? ఇంకేమనాలి? ఎన్నానాలి?
అసలు మిమ్మల్ని పిలవకుండా నోరు మూసుకునున్నా బాగుండేది. అసలు అలా అవుతుందని మేము అనుకోలేదే. ఆ, అనుకోరు. అసలు మీరు నా జీవితాన్ని బాగు చేయడానికే చూస్తున్నారా? నాశనం చేయడానికే చూస్తున్నారు. అంత మాట అంటే వింటిలయ్యా, మేమేం చేసినా నీ బాగు కోసమే కదా. అలా అనిపించట్లేదు. నన్ను నా జీవితాన్ని నాశనం చేసి ఆ డమ్మీ దాన్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారనిపిస్తుంది. అలా ఎందుకు చేస్తామే? లేకపోతే అది బావ చేత బొట్టు పెట్టించుకోవడం ఆపడం కోసం నేను మీకు సైగ చేశాను. కానీ దాని మెళ్ళో బావ చేతే 3 ముళ్ళు వేసేలా చేశారు. విరాజ్ దాని మెడలో తాళి కట్టడే. అవును, మేమున్నంత వరకు అలాంటి పని ఎలా జరగనిస్తాం? ఇప్పటి వరకు ఎన్ని ప్లాన్స్ వేశారు? ఏ ప్లాన్ అయినా వర్కౌట్ అయిందా? అది అదృష్టంతో బతికిపోయింది. కానీ ఆ అదృష్టం ఎప్పుడు దానివైపు ఉండదే. దురదృష్టం మనవైపు ఏడ్చింది కదా. ఈసారి అలానే జరిగితే బావ పక్కన నా స్థానం ఉండదు. ఇంకెప్పటికీ బావకి భార్యనే కాలేను. అలా జరగదులయ్యా. విరాజ్ ఎప్పటికీ నీవాడే. బావ నా వాడవ్వాలంటే అది వచ్చే శుక్రవారం లోపు ఇక్కడ ఉండకూడదు. అదిక్కడుంటే ఎలాగైనా అత్తయ్య బావ చేత దాని మెళ్ళో మాంగళ్య ధారణ జరిపిస్తుంది. దాన్ని పంపించడం కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఎలాగైనా అది మన గడప దాటి శాశ్వతంగా బయటికి పోవాలి. ఏం దేశాయ్, ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? తెలిసిందోరా. ఎక్కడ? ఆ నలుగురు ఎక్కడ నక్కిర్రు? ఆ నలుగురు ఇన్ఫర్మేషన్ తెలియలేదు. కేవలం 3 ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలిసిందోరా. ఎవరెవల్ది? బలగం రాములు, బలగం తులసి, బలగం రాబిన్ హుడ్. వీళ్ళ వివరాలు మాత్రమే తెలిసాయి. బలగం వాళ్ళకనంత దాని వివరాలేం రాలేదా? లేదు దొరా. వీళ్ళ 3 ఆధార్లే యాక్సెస్ చేశారు. పాస్పోర్ట్ గిట్లా ఆధార్తో అప్లై చేసిర్రు. గట్లనా? అయితే వీళ్ళ 3 పట్టుకుంటే అప్పుడు అది బయటకు వస్తుంది. పదైసై వాళ్ళను పట్టుకోవాలి. వాళ్ళ ద్వారా దాన్ని దొరకబట్టాలే. చెప్పు, వెంటనే అడ్రస్ చెప్పు. మనం ఇలా వెళ్ళొద్దు దొరా, చాలా ప్రాబ్లం అవుతుంది. అయినా పర్వాలేదు. నీ పై స్థాయి అధికారుల నుంచి అందరిని కొనేద్దాం. ఎంతిమ్మంటావు? దొరా, డిపార్ట్మెంట్లో డబ్బుల కోసమే కాదు, న్యాయం కోసం పనిచేసే సిన్సియర్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. వాళ్ళనెవరూ కొనలేరు. నా మాట వినండి. ఇప్పుడేం చేద్దాం? వాళ్ళ దగ్గరికి వెరిఫికేషన్కి వెళ్లే పోలీసులాగా నేను వెళ్ళి పట్టుకుంటాను దొరా. దానికి వాళ్ళున్నేరియా పోలీసులు వెళ్తారు కదా, మీరు వెళ్ళలేరు కదా. దొరా, మీకు ఎలాగైనా వాళ్ళని నేను మీకు అప్పగిస్తాను. లేదెస్సాయి, నీకు వాళ్ళ ముచ్చట తెలియదు. చిన్న అనుమానం గిట్లా వచ్చినా వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. పద, వెంటనే పోయాలని పట్టుకుందాం. నీకు డబుల్ అమౌంట్ ఇస్తా. పద పోదాం. దొరా, తొందరపడకండి. మీరు పెట్టిన కేసు ద్వారా వాళ్ళని నేను పట్టుకొని నేనే మీకు అప్పగిస్తాను. సరే, గట్ల అప్పగించినావంటే డబుల్ కాదు, 3 అమౌంట్ ఇస్తా. వాళ్ళతో ఇప్పుడే మాట్లాడి అడ్రస్ తెలుసుకో. వాళ్ళు మీకు ఇచ్చిన అడ్రస్లనే ఉన్నారో లేదో కన్ఫర్మ్ చేసుకో. కట్టనే దొరా. అక్కా, అక్కా, అక్కా. ఏంట్రా, ఏమైనా కావాలా? నాకేం వద్దక్కా, నిన్ను ఒకటి అడగాలనిపిస్తుంది. ఏంట్రా అది? మేం గిట్ల వేరే దేశానికి పోతున్నాం కదా, నువ్వు గిట్ల మాతో పాటు రావచ్చు కదా, మాతోనే ఉండొచ్చు కదా. హలో హలో, ఎవరు మీరు?
ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషన్ నుంచా? అవును. మీ ఇంటి అడ్రస్ నుంచి బలగం రాములు, బలగం తులసి, బలగం రాబిన్హుడ్ అనేవాళ్ళు పాస్పోర్ట్కి అప్లై చేశారు. అవునండి. కానీ ఇంత త్వరగా మీ దగ్గరికి అప్లికేషన్ వచ్చేసిందా? వచ్చింది. తత్కాల్లో పాస్పోర్ట్ అప్లై చేశారు. అలాగా? మా పై అధికారులు తొందరగా ఈ పాస్పోర్ట్ ఇప్పించాలని చెప్పారు. అందుకే మీకు ఫోన్ చేశాను. అవునండి, వీళ్ళకి కొంచెం త్వరగా పాస్పోర్ట్ కావాలి. అట్లనే ఇస్తామని చెప్పు. అట్లనే ఇచ్చేద్దాం. మీరుండే అడ్రస్సు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ప్రకాష్ నగర్ 2nd లైన్ ఇదేనా? అవును సార్, ఇదే. అందరూ ఆ అడ్రస్లోనే ఉన్నారు కదా? ఇక్కడే ఉన్నారు సార్. సరే, వెరిఫికేషన్ కోసం వస్తాం. అలాగే సార్, రండి. మీరు ఎక్కడికి వెళ్ళకండి మరి. లేదు సార్, ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు, వచ్చేయండి. ఓకే, అలాగే. ఓకే అండి. ఏమన్నారు? మీకు ఇచ్చిన అడ్రస్లోనే ఉన్నారా? ఇదే అడ్రస్లో ఉన్నారు సార్. అయితే వెంటనే పదండి, వాళ్ళని పట్టుకుందాం. సార్, మీరు తొందరపడద్దు, నేనే వాళ్ళని పట్టుకుంటాను. మీరు ఇస్తానన్న డబ్బులు తీసుకొని మీరు నా స్టేషన్ దగ్గరకు రండి చాలు. సరే, గట్లనే గాని. అలాగే సార్, జాగ్రత్త. ఒసే అలక నందా, ఇప్పుడెట్లా తప్పించుకుంటావే? మదరా, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్? అంతా ఓకే విరాజ్. సడన్గా నీ ఫోన్ వచ్చేసరికి ఏమైందో అని కంగారు పడ్డాను. అలాంటిదేం లేదులే, కానీ పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. పోలీసుల నుంచి ఫోన్ రావడం ఏంటి? పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వస్తున్నారంట. పాస్పోర్ట్ వెరిఫికేషనా? ఇంత త్వరగా వెరిఫికేషన్కి రావడం ఏంటి? తత్కాల్లో పాస్పోర్ట్ అప్లై చేశారంట. మన కరుణ కూడా తెలిసిన వాళ్ళతో అప్లికేషన్ని స్పీడప్ చేయించుంటుంది. ఓహ్, వెరీ గుడ్. దోస్త్, ఏమైంది? మధుర, 1 minute. పాస్పోర్ట్ అప్లికేషన్స్ ఫాస్ట్గా మూవ్ అయిపోయాయి. పోలీసులు వెరిఫికేషన్ కోసం వస్తున్నామని మధురకి ఫోన్ చేశారంట. మస్తు ఖుషి న్యూస్ చెప్పినావు దోస్తు. ఈ పాస్పోర్ట్స్ అయిపోయేలోపు వీసా అరేంజ్మెంట్స్ కూడా చేసేయాలి. అదొక్కటైపోతే ఇంకన్నీ అయిపోయినట్టే. గా పని చేసి పుణ్యం కట్టుకో దోస్త్. విరాజ్, మధుర, ఇక్కడ తులసి గారు పోలీసులు వస్తున్నారని కొంచెం కంగారు పడుతున్నారు. పోలీసులు వస్తే వాళ్ళెందుకు కంగారు పడుతున్నారు? దోస్త్ దోస్త్ దోస్త్, నేను ఒకసారి మాట్లాడతా. మధురా, అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వా. ఒక్క నిమిషం, నందు మాట్లాడుతుందంట. నందు, గా పోలీసులకు భయపడుడైందే? ఏమోనే, కంగారైతుంది. మనమేం తప్పు చేసినమే కంగారు వాడికి? అవునే, మనం ఏ తప్పు చేయలే, కానీ ఏదో తెలియని గుబులు. అమ్మా, గా పోలీసులు వచ్చేది పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం. వాళ్ళ అప్లికేషన్లో మనం ఉన్నామా లేదా అని చూసుకుంటారు. గదంతా మధుర చూసుకుంటదిలే. గంతేనా? గంతేనే. అంటే బాన్స్వాడ గురించి అడుగుతారేమోనని తాత కొంచెం గుబులెత్తున్నాడే. ఏందే మీరు?
చిన్నదానికి గింత ఫికర్ అయితే ఎట్లా? మనమేం మోసం చేస్తలేంగా, బాన్సువాడకు వెళ్తలేం కాబట్టి గేన్నే ఉంటున్నామని చిన్న అబద్ధం చెప్తాం గంతే. మనమేదో తప్పు చేసి గీన్ నుంచి పారిపోవట్లే, గా రాక్షసుడు కాని నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వెళ్తున్నాం గంతే అమ్మా. అవు మళ్ళా, కానీ అంతేనే, నువ్వు గిట్ల ఏం భయపడకు. ఆహాహా, అమ్మా, ఇంకో విషయం, నేను దోస్తు మన ఇంటికి వస్తున్నాం. నువ్వు వస్తున్నావా? నువ్వు వస్తే మాకే ఫికరు ఉండదే. సరే గాని మధురకు ఫోని. నందు మాట్లాడుతుందట. నందు, మధురా, నేను దోస్తు ఇంటికే వస్తున్నాం. అలాగే నందు, త్వరగా వచ్చేయండి. గట్లనే ఉంటా. నందు విరాజ్ వస్తున్నారంట, మీరేం కంగారు పడకండి. త్వరగా వెళ్ళొచ్చేద్దాం. పద. అత్తయ్య గారు, రేపు బోనాలు కదా, అమ్మవారికి ఈ చీర బాగుంటుంది కదా? బ్రహ్మాండంగా ఉంటుంది గోమతి. మొదటిసారి చైత్ర బోనం ఎత్తుతుంది. అమ్మవారికి బంగారు కలశాన్ని పెడదాం అత్తయ్య గారు. బంగారు కలశం పెట్టకపోతే ఎలా గోమతి? ఈ ఇంటి కోడలు బోనం ఎత్తుతుంది అంటే మన స్థాయిలోనే ఉండాలి కదా. అయితే కంసాలతో మాట్లాడతాను అత్తయ్య గారు. ఈ చీర చాలా బాగుంది. చాలా బాగుంది. అమ్మా, బయటికి వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం అంటున్నావు? నీతో ఎవరినైనా తీసుకుని వెళ్తున్నావా? స్మైలింగ్ తీసుకువెళ్తున్నా అమ్మా. తనెందుకురా నీతో? ఏ వదినా, భార్యాభర్తలు కలిసి బయటకు వెళ్ళకూడదా అలా అంటున్నావు? ఆఫీస్కి వెళ్లే అలవాటు తనకి లేదు కదా, ఆ ఉద్దేశంతోనే అంటున్నాను హంస. ఆఫీస్కి వెళ్ళటం లేదమ్మా, చిన్న పనుండి బయటికి వెళ్తున్నాం అత్తయ్య. అమ్మా, రేపు బోనాలకి ఏమైనా తీసుకురావాలా? స్మైలీ నాతో పాటు వస్తుంది కదా, తీసుకొస్తుంది. తను తీసుకొచ్చేవేం లేవులే. మామ్, మేము ఇప్పుడే వస్తాం. ఆగు విరాజ్,